నమస్కారం. మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం. నేను పొట్ట గోపిని మాట్లాడుతున్నా. సరే ఈ వ్యవస్థ ఏడికి తీసుకుపోతారో అర్థమైతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు గెలిచేటట్టు లేరు. ఓళ్ళకో దొంగలకు ఇచ్చి టికెట్లు ఇచ్చి ఏదో అవుతుంది. ఆ, మమ్మల్ని ఇంత హీనంగా మమ్మల్ని పనిచేసిన వాళ్ళకేమో టికెట్లు ఇవ్వలేరు. టికెట్లు ఇవ్వక మమ్మల్ని ఇంత గోస పోసుకున్నారంటే పక్కకు వాళ్ళ పక్క పొంటి ఉండి సుతం ఇంత నిద్రల నుంచి లేచిపోయి డైరెక్ట్ మేము ఉండేటోళ్ళము. ఓళ్ళకు టికెట్లు ఇవ్వలే. ఎవరో బయట నుంచి వచ్చిన దొంగలకు ఇక దొంగలు అంటే మేము అనొద్దు అని ఏమనుకుంటారో మీరు మాకు తెలియదు. కానీ దొంగలు కాదు, వాళ్ళు పైసలు పైసలు పెట్టి కొనుక్కున్నారు. మరి ఎంత అట్లా పైసలు మేము కొనుక్కోలేము. ఈ వ్యవస్థ ఎడిపోతుంది మాకు అది అర్థమైతలేదు. అది మీరు ఏం చేస్తారో మేమైతే ఇప్పుడు మెసేజ్ ఎందుకు పెడుతున్నా అంటే నాకు బాధ అనిపిస్తుంది. గెలుతలేము కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఈ ఇన్ఛార్జ్ ఏం చేస్తుండు? ఇన్ఛార్జ్ ఏం పని చేస్తుండు? ఇన్ఛార్జికి ఎందుకు ఇచ్చి రసంటోళ్లకు? కాంగ్రెస్ కార్యకర్త జెండా పట్టుకొని తిరిగిన మనిషికి ఈవెన మేము ముత్తుకుంటున్నా ఫస్ట్ నుంచే. ఓడు నుంచి వచ్చిన వాడికి పైసలకు అమ్ముడు పోయి ఏం చేస్తుర్రు? ఈ వ్యవస్థను ఎడికి తీసుకుపోతుర్రు? మమ్మల్ని ఎందుకు మేము ఓలా జెండా పట్టుకొని తిరగమంటారు చెప్పురు? మరి దొంగలకు ఇచ్చినాక మేము ఈ జెండా మేము కాంగ్రెస్ కాండు వేసుకోమంటే మాకు ఇజ్జత్ అనిపిస్తుంది. ఇజ్జత్ అనిపించుంటే మామూలు ఇజ్జత్ కాదు ఇది. మేము ఓటర్లకు ఇవ్వమంటావు? మా కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఖచ్చితంగా చేతి గుర్తుగా ఓడిపోతుంది. మేము ఎప్పుడన్నా వేరే ఓటుకు వేస్తామా? మనం ఇట్లెందుకు బాధ పెడుతున్నారు? మీరు ఇచ్చి మీరు ఏ ఆడకట్లో మంచిగా ఉన్నదని ఆ ఆడకట్టుకు సోమి ఇయ్యలే. పని చేసిన వాళ్ళకి ఇయ్యలే. ఓడో పైసలు ఇచ్చిన వాడికి కొనుక్కున్న వాడికి పైసలు ఇచ్చినందుకు ఆయనకి అమ్ముకున్నారు. మేమేం చేయమంటారు చెప్పుర్రి? మా పరిస్థితి ఏంది? ఇంత బాధతో చెప్పంగా వస్తుందా మమ్మల్ని ఇంత గోస పోసుకున్నాం అంటే మేము పని చేస్తలేమా? నా ఇండిపెండెంట్ ఇప్పుడు గెలుతురు ఖచ్చితంగా. ఇండిపెండెంట్ గెలిచేందుకే వాళ్ళు తిరుగుతురు. ఆలస్యం పని చేసిన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే. మళ్ళీ పని చేసి ఇళ్ళల్లో తిరిగింది కార్యకర్తలే. ఆడగట్ల తిరుగుతురు. మిట్పెల్లి నియోజకవర్గంలో ఏదో ఉన్నా కానీ అన్ని పనులు చేస్తారు. అన్ని ఆడకట్లలో కాంగ్రెస్ కార్యకర్తలే చేసిర్రు. మా ఆడకడుచుదాం 3వ వార్డు సుదాం నేసం కాంగ్రెస్ కార్యకర్తనే. నేను ఎన్ని పనులు చేసినామో ఆ దొంగలకు అది చేసుకొని మమ్మల్ని గింత ఈనం చేసుకొని మేమేం తప్పు చేసినాము? అరే మా తన పైసలు లేవని కదా మమ్మల్ని ఇంత గోస పోసుకుంటారు కదా. అరే మా పరిస్థితి ఏంది? మేము మూలకోట ఏమంటారు చెప్పురు? మరి మేము మూలకు ఓటు వేయమంటారు? ఓటు ఎవరికి వేయమంటావు ఇప్పుడు చెప్పురి? కార్యకర్తకు ఈ కాంగ్రెస్ కార్యకర్తకు మేము ఇవ్వకపోతే మన ఏది కాంగ్రెస్ కార్యకర్త మళ్ళా రెబ్బలుగా నిలబడ్డాడు. ఎందుకు? పని చేసిన నా ఇళ్ళల్లో ఓట్లున్నాయి, నాకు ఇటు ఏం చేస్తున్నా, నేను పని చేస్తున్నా, నేను తిరుగుతున్నా, నాకు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి అది చేసిండు. చేస్తురు వాళ్ళు. ఎందుకు నిలబడుతురు చెప్పు? మన కాంగ్రెస్ కార్యకర్తలకు మనం ఏం తప్పు చేసినాం? మరి పైసలు ఉన్నదే రాజ్యం ఇది. ఇదే నడుస్తుంది. పైసలు ఉన్నది రాజ్యం అంటే నేను ఏం చెప్పాలని అయితే నాకు ఇప్పుడు నేను మాట్లాడకుండా అయిపోతున్నా. ఆడకట్ల ముఖం చూపెట్టేందుకు నాకు వీలు లేకుండా అయిపోయింది. అరే ఏంది ఏం చెప్పాలి? నేను ఓలకని ఓటేయమా చెప్పాలా? ఏంది ఇది? నా బాధ ఏంది? నేను ఏం చెప్పుకోవాలా? అరే నేను నిలబడుతున్నా అంటే నేను వస్తున్నా అంటే 10 మంది నిలబడతారా? అరే ఈ పని చేస్తాడు, వచ్చి ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి ఈ పని చేపిరా అని. అసంటి మనుషులం మేము. మమ్మల్ని ఏం చేస్తున్నారు? మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడికో వారెత్తురు మమ్మల్ని. ఏమో సార్ ఏం చేస్తురో. మన సీఎం సార్ అయితే నువ్వు ఏం ఓలకు ఇచ్చినావు ఇన్ఛార్జ్ కానీ ఆ ఇన్ఛార్జ్ ఏమున్నాడు? కరమనకు ఇచ్చిన వాడు ఇప్పటికి మేము మంచిగా దిక్కులను మంచిగా చేస్తుండే. మన ఏది కోమరెడ్డి రాము సార్ ఉన్నప్పుడు ఆడు దిక్కు లేకుండా అని జబ్బు మీద సేదేసుకొని పోయి నిలబడి అరే బిడా గిజ్జయిపో అని చెప్తుండే. ఆ చేస్తే పని చేస్తే ఆడ 10 మంది వచ్చి నిలబడదురు. అసంటి పని మేము చేసినాం. మా పరిస్థితి ఏంది? ఇదంతా మేము అంత మంచిగా బతుకుతున్నాం. మేము ఇంత రోడ్డు మీద తిరగాలంటే నాకు ఇప్పుడు మాకు ముఖం సూన్ లేకుండా చేస్తారు. ముఖం మీద పెట్టుకుంటూ తెలుస్తలేదు. ఏం చేయమంటారు? మన రోడ్డు పండు పోతే మేము ఏం చేసుడు? కాంగ్రెస్ కార్యకర్త మేము చేతికోట అని చెప్పినందుకు మాకు సిగ్గు అనిపిస్తుంది. సిగ్గుమానం లేకుండా బతుకుతున్నట్టు అయిపోయింది మాది. మామూలుగా లేదు ఇది. అసలు మన మిట్పెల్ల ఆడకట్లన్నీ గంగలు పోయినాయి. రెబల్గా నిలబడ్డ వాళ్ళే గెలుతురు. 100% చెప్తున్నా. అందరి తడ వ్యతిరేకం వచ్చింది. పని చేసిన వాడికి టికెట్ లేదు, పని చేయడానికి ఏమో టికెట్లు. పని చేయరు కాదు, పని చేయకుండా పైసలు కొంటున్నారు. పైసలు పెట్టిండ్రు కదా వాళ్ళు, పైసలు పెట్టి కొనుక్కున్నారు.
కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి టికెట్లు వచ్చినాయి నడిపిస్తున్నారు. అరే ఏది వ్యవస్థ ఏడిపోతుంది? మరి కాంగ్రెస్ కార్యకర్తలు మనం ఏం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అర్థమవుతలేదు. సరే, అందరికి నమస్కారం. మన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఈ విన్నపం నేను ఏంటంటే, సీఎం దాకా పోని సీఎం అర్థం కావాలా, మరి ఓళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తే ఏమవుతుంది, ఓళ్ళకి ఏం చేస్తే ఏదవుతుంది అన్నది తెలుసుకోవాలా. ఇక్కడ చూద్దాం చెప్తున్నా. ఈ విషయం ఏంటంటే, నేను ఎలక్షన్ అయిపోయినాక చెప్తా అనుకున్నా, కానీ నా బాధను నేను ముఖం పెట్టుకొని తిరగలేకపోతున్నా రోడ్డు మీద. కాంగ్రెస్కి ఓటేయు, కాంగ్రెస్కి ఓటే అని చెప్పంత నాకు ముఖసం లేదు, అంతా విలువ తీసేసారు మొత్తం. అంటే నేను మా ఆడకట్టు గురించి అని చెప్తారే, అందరు ఆడకట్టులలో ఓళ్ళకన్నా ముఖం తెల్ల ముఖం కనబడుతుందా? కొద్దిగా నవ్వుకుంటా ఆడనీళ్ళ మాట్లాడుకుంటూ పోయేటోళ్ళము, మాట్లాడుకుంటూ పోతున్నాం. మేము దాగున్నట్టు, మనం ఏదో దొంగతనం చేసినట్టు మేము తప్పు చేస్తున్నామా? మాది ఏంది ఇది? వ్యవస్థ ఏంది మాది? మనం ఏడు తీసుకుపోతుర్రు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలరా, మనం ఏదైనా అని మనం కాంగ్రెస్ కోసం మేము పోరాడతాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ని తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ 60 ఏళ్ళకు వెనుకకు తీసుకుపోయారు మమ్మల్ని. 60 ఏళ్ళ వెనుకకు తీసుకుపోయినా కాంగ్రెస్ గారే ఎక్కడ ఉంది అన్న చెప్పకుండా ఎత్తుర్రు ఇక్కడ. మేమంతా తీసుకొచ్చి మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. జెండా బండికి కట్టుకొని తిరిగినా, జబ్బ మీద పెట్టుకొని తిరిగినా, నా ఇంటి మీద కట్టినా, ఎక్కడన్నా ఎక్కడ జెండా కనబడ్డదా? నేను తిరిగినా, నేను కష్టపడ్డా. కొమరెడ్డి రాములు, అరే నువ్వు ఉన్న పోరా బిడ్డ, గిట్ట ఏది పోరా అంటే నేను 7 కోంట ఆడికి పోయి పని చేసి వచ్చిన. నేను అలా పని చేసిన రూపాయి తీసుకోకుండా, పెట్రోల్ కోసం పైసలు తీసుకోలేదు నేను. నా బండికి నేను కష్టపడ్డా, అయినా అతను పైసలు లేవు భయ్, నేను అడగలేను కదా. అసలు పైసలు ఉంటేనే ఇప్పుడు నీకు ఈ లెక్కలు ఉంటుంది. నేను ఎప్పుడో నేను నేసమో ఎత్తుండి, నేను రేపలుగా నేసమో ఎత్తుండి ఇలా లెక్కనే ఇతాడు. నాకేం అవసరం? అదే నేను ఒక వ్యక్తికి ఇవ్వాలని నేను కొట్లాడిన. మన దాంట్లో మన పని చేసిన వాళ్ళు ఒకరు లేస్తే, అయ్యా మనకు పని చేస్తాడు, రేపు పొద్దున్న ఏదైనా పని చేయించుకోవచ్చు అని మేము అనుకున్నాం. కానీ ఇది ఏంది? ఇది ఏడికి తీసుకుపోతున్నారు వ్యవస్థను? ఆడకట్టే కాదు, అన్ని ఆడకట్లన్నీ గింత ఉంది. ఇక మీకు ఇక చెప్పేది చెప్తున్నా వాస్తవంగా. ఇక నేను ఎందుకంటే నా బాధ ఉంది, నాకు దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినా నేను మాట్లాడతారే, అంటే ఆ మాట మాట్లాడితే అంటే మనం ఓడిపోతున్నాం. ఇట మనం ఓడిపోతున్నాము. మన కాంగ్రెస్ కార్యకర్తలది ఇజ్జత్ మనం పోయింది, కాంగ్రెస్ గెలుతలేదు. మెట్పెల్ల ఏంది మరి? ఇది ఏది తీసుకుపోతున్నారు? ఇది మెట్పల్లిని నాశనం చేసిర్రు. మెట్పల్లి కార్యకర్తలను మొత్తం మన కాంగ్రెస్ను తీసుకుపోయి బురదలు దొక్కేసిర్రు. బురదలు దొక్కినా ఏదో లేసేద్దామన్నా అని అట్టసోని లేదు. అది ఎప్పుడు ఎత్తదో మరి నాకైతే తెలుస్తలేదు. ఇక కాంగ్రెస్ మనము కాంగ్రెస్ వాళ్ళము ఇప్పుడు దాదాపు మళ్ళీ 60 ఏళ్ళ క్రితం పోయింది అది. అప్పుడు ఇందిరామ ఉన్నప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయో, సీట్లు ఎన్ని వస్తున్నాయో, ఎన్ని కథలు ఉన్నాయో. ఇప్పుడు ఇప్పుడు అసలు ఈ కథన వేరైపోయింది. మనము కార్యకర్తలను చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే, మనం గెలిపించుకుందాం, మన కార్యకర్తను గెలిపించుకుందాం అని కొట్లాడుతున్నాం. కానీ దొంగలకు ఇచ్చినాక మేము ఎట్లా కొట్లాడతాం? ఓడో పైసలు ఇచ్చిన మనకి పైసలకు అమ్ముడు పోయినాక మేము ఎట్లా కొట్లాడతాం? మా పరిస్థితి ఏంది? నిజం చెప్తున్నా, ఇక నాకు బాధతోడే చెప్తున్నా. నాకు టైం ఎంత అవుతుందో నేను చూస్తలేను, కానీ టైంతో నాకు బాధ లేదు. నా గుండెలో బాధ చెప్తున్నా. ఏంది మనం ఏం చేయమంటాం మరి? కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఏం చేసుడు? ఓ నెంబర్ తిరగమంటారు మరి మనను? మా పరిస్థితి ఏంది? సరే కార్యకర్తలారా, మీరు మనం కాంగ్రెస్ కార్యకర్తలం, మనం మంచిగా ఉందాం. నేను కానట్లే, కాంగ్రెస్ కోసం కొట్లాడదాం. కానీ మనకి ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇదంతా మాట్లాడుతున్నా. మనం ఎంత గంభీరంగా తిరుగుతున్నాం రోడ్డు మీద, అంత గంభీరం లేకుండా చేసింది మమ్మల్ని. మా గంభీరం లేదు, ఏమి లేదు, ముఖంలో కళ లేదు. ఏంది మమ్మల్ని ఇట్లా నల్ల ముఖం చేసారు మొత్తం. సరే సార్, ఉంటా మరి. అందరికీ కార్యకర్తలందరికీ నమస్కారం. కానీ మీరు అదే పడకుండా నేనంటే నా బాధ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. మీరు బాధపడకూరి. నేను ఎందుకు అంటే, నాకు ఒక బాధ ఉంది లోపల. మన వాళ్ళకు రాలేదు, నాకు రాకపోయింది, నాకు ఇవ్వకున్నా సరే. ఈ మన వాళ్ళు పనిచేసిన వాళ్ళకైతే ఉండలేగా. అరే పైసలు పెడతారు, ఏం చేస్తారు, మనం పైసలు లేకుండా మనం ఏదో వేసుకున్నాం, తిరుగుతున్నాం. మేము అడిగినామా 10 రూపాయలు ఇవి? మేము ఎవరైనా కొట్టొచ్చినాం? ఏమన్నా మాకు పెట్రోల్ పైసలు ఇవ్వాలి మేము కొట్టుకున్నామా? కొట్లాడినామా?
10 రూపాయలు మా పైసలు పెట్టుకొని మేము సంపాదించుకున్న పైసలు ఏదో పని చేసుకుంటున్నాం, ఏదో మేము తిరిగినాం. మా పరిస్థితి ఏంది? మాకు పెట్రోల్ పైసలు ఇచ్చారా, లేకపోతే మాకు బండ్లు కొని ఇచ్చారా, లేకపోతే ఏం చేసిర్రు? దొంగలు ఇంకా కారు కొంటుర్రు, బంగ్లాలు కడుతుర్రు, ఏమో చేస్తుర్రు. మేమేం చేస్తున్నాము? మేము ఈయనే ఉన్నాం కదా, మేము వేరేగా పోయినాం ఎటన్నా? ఇంతే ఉన్నాం సార్. అదే కార్యకర్తలను మీరు ఏమి అధైర్యపడకుర్రి, భయపడకుర్రి. అంటే మనం చేసుకుందాం, మన పార్టీ మనకు వస్తుంది. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ అనేది రాదు. ఇప్పుడు మనం కొట్లాడి, మన కొట్లాడు మిన్ను ఉండాలి మనది. మన బతుకులన్నీ ఇట్లా కొట్లాడుకుంటూ ఉండాలి. ఇక ఏం చేస్తారో మనం ఇప్పుడైతే ఈ మెట్పల్లిని అయితే మున్సిపల్లా మనం గద్దె ఎక్కటోళ్ళు ఓళ్ళు లేరు. ఇక ఎక్కుతరాచ్చు ఓళ్ళు డబ్బు ఉన్నోడు కొనుక్కొని సీట్లు, అదేది సీట్లు కొనుక్కున్నాడు, డబ్బు పెట్టి కొనుక్కొని వేయించుకుంటాడు. కానీ మంచోడు అయితే గెలడు. సరే ఉంటా.